డాజ్ గురించి మాట్లాడుతున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ని పెట్టి చేస్తున్నది. సో గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరగాలంటే బ్యూరోక్రసీ తగ్గాలి. ఇది ఎలాన్ మస్క్ పదే పదే చెప్తున్నమాట. సో ఈ బ్యూరోక్రసీలో అంటే అన్నెసరీ డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెట్టడము, ఇబ్బడి ముబ్బడిగా దాన్ని ఒక పెద్ద బ్రహ్మ పదార్థంగా మార్చిన వైనం గురించి మనం ఆడుతున్నాం. నిజానికి ఎఫిషియన్సీ పెరగాలి అని అంటే సిస్టమైజ్ చేసుకోవాలి కదా, ఏదైనా సరే, ఆర్గనైజేషన్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే. సో ఇప్పుడు అదే ప్రయత్నం ఈవెన్ భారతదేశంలో కూడా జరుగుతోందా అనిపిస్తోంది. ఒక రిపోర్ట్ రికమెండ్ చేసిన దాని ప్రకారం చూస్తే మ్యాన్ పవర్ విషయంలో రేషనలైజేషన్ అండ్ ఆప్టిమైజేషన్ చేయాలి అనే అన్ని మినిస్ట్రీస్లో చేయాలి అనేది ఒక లెక్క. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, అగ్రి కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, లేకపోతే అనేక రంగాల్లో అనేక మినిస్ట్రీల్లో నిజానికి చాలా శాఖలు కూడా, నేను యాక్చువల్లీ కొంతమందితో మాట్లాడుతున్నాను సార్. బేసికలీ కొన్ని అయితే అసలు అవసరం లేని శాఖలు ఉన్నాయి, అవసరం లేని చట్టాలు ఉన్నాయి, అవసరం లేని ఎన్నో ఉన్నాయి. అవన్నీ క్లీనప్ చేసుకోవడానికే చాలా టైం పట్టేలా ఉంది. ఒకసారి ఇది నిజంగా డాజ్ లాంటిదే మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందా? ఒకసారి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా స్టెనోగ్రాఫర్స్ రిక్రూట్ చేస్తారు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. స్టెనోగ్రాఫర్ ఓన్లీ టైపిస్ట్ అన్నట్టు, అంతే. టైపిస్ట్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్స్ నోట్లు తీసుకోవడానికి. ముందు మనం మీకు గుర్తుంటుంది, మనంతా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు, నేనంతా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు పెద్ద హయ్యర్ లోవర్ అంతా ఉంటుంది. దాంట్లో టైపింగ్ అంటే ఒక సాయంత్రం గంట సేపు లేకుంటే పొద్దున గంట సేపు టైపింగ్కి వెళ్తున్నాను. షార్ట్ అండ్ తీసుకుంటాను, టైపింగ్కి వెళ్తున్నాను. ఒక పెద్ద క్వాలిఫికేషన్ లాగా ఉండి ఇప్పుడు మా అమీర్పేటలో వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో వెళ్ళి కోర్సులు చేసుకుంటాను. కోబాల్ కానివ్వండి, యునైటెడ్ అది యుఎస్ఏ అది. సో అక్కడ వెళ్ళి కోబాల్ ఫుల్ స్టాక్ లేకుంటే పైథాన్ నేర్చుకునే వాళ్ళు అదే మనుషులు ఇప్పుడు ముందు టైపింగ్ నేర్చుకుంటుండే. ఓకే సాయి గారు, మన ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు చూస్తుంటారు, చాలామంది పనిచేసేటోళ్ళు 10% ఉంటారు సాయి గారు, అంతే. మిగతా 90% మంది ఈ 10 మంది మీద పని చేసుకుంటూ వెళ్తారు. ఎవడు పని చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ పని చేస్తారు. అది మన ఏ డిపార్ట్మెంట్, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కూడా అంతే. పని చేయడం కూడా పక్కన ఉంటాడు, అంత డెమాన్స్ట్రేషన్గా చూపిస్తాడు, నేను పని చేస్తున్నాడు, చాలా బిజీగా చూపిస్తాడు. ఏమన్నా అంటే ఐఎమ్ వెరీ బిజీ అంటారు. కానీ ఏమనంటే ఏమైనా ఉందరా పని అంటే ఏం లేదంటారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవ్స్ గవర్నమెంట్ చేసిన దాన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ రేషనలైజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మన దగ్గర కమిషన్స్ కూర్చున్న సైకాలజీని కూడా, దీనికి కూడా 6 మంది మినిస్ట్రీస్ని కూర్చోబెట్టి అనలైజ్ చేసిన తర్వాతనే వీళ్ళు స్ట్రెంగ్త్, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు, సరే వీళ్ళందరూ ఇక్కడ పంపిద్దాం అని. సో ఇది జరగాల్సింది, ఎప్పుడో జరగాల్సింది. ఇది భారతదేశంలో అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ సాక్ గవర్నమెంట్ సర్వెంట్స్. యూఎస్లో చేస్తున్నాడు చూడండి, వాడు ఇవాళ ఉద్యోగం ఉందో రేపు లేదు, ఇది గవర్నమెంట్ ఉద్యోగం. అది కూడా స్ట్రైట్ అవే చెప్పేశారు, రిజైన్ చేయకపోతే సాక్ చేసి పడేస్తాం. అక్కడ కోర్టుకి వెళ్ళండి, ఏమని చేసుకుని కోర్టు స్టే ఆర్డర్ చేస్తుంది, నెక్స్ట్ డే వెకేట్ చేసేస్తారు స్టే ఆర్డర్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళొక అండ్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీతో కూర్చొని ఈ కంప్లీట్ 2024లో ఈ కమిటీ సెటప్ చేశారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పర్టికులర్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పోస్ట్ సాయి గారు, ఈ స్కిల్ డెవలప్, వీళ్ళకి స్కిల్ లేదు, స్కిల్ ఆఫ్ వీళ్ళు నేర్చుకుంది చెప్పినట్టు టైపింగ్ నేర్చుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు వాళ్ళు. ఇది ప్రాబ్లం మన దగ్గర. ఏ పోస్ట్లో వచ్చామన్నా అదే పోస్ట్లో ఉండిపోతాం రిటైర్ అయ్యేదాకా. స్కిల్ రావట్లేదు వాళ్ళకి, అడ్వాన్స్. సరే నేను కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాడైనా చెప్తాడు, అరే నేను ఎన్ని రోజులు ఇదే సెక్షన్ ఆఫీసర్ పనిచేయాలి, నాకు కొంచెం పైన వెళ్ళాలి కదా, అడిషనల్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళాలంటే కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు మీకు, నేను కూడా షాక్ అయిపోయాను యాక్చువల్లీ. ఫస్ట్ టైం గవర్నమెంట్ దమ్ముందా లేదా అనుకున్నాను. ఇది హైదరాబాద్లో ఎన్ఐఆర్డి అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సాయి గారు, మీరు వినుంటారు, రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరే. ఇట్ వాజ్ ఇనిషియలీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అది. నేను అక్కడ వెళ్ళి ఒక గెస్ట్ లెక్చర్ కూడా ఇచ్చాను. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సింపోజియంలో చాలామంది కెనియా నుంచి, అక్కడి నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చారు. అంతా అగ్రికల్చర్ రిలేటెడ్, రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ వాళ్ళకి గెస్ట్ లెక్చర్. మొన్న బడ్జెట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అంటారు, ఎన్ఐఆర్డి ద ఒరిజినల్ నేమ్, వాళ్ళ మొత్తం ఫండింగ్ కట్ చేసి పడేశారు. ఇప్పుడు ఎంత 300 ఎంప్లాయీస్ అంతా ఉన్నారు సాయి గారు. వాళ్ళకి 221 రెగ్యులర్ ఎంప్లాయీస్, 410 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళకి చెప్పారు, సారీ, నో మోర్ ఫండింగ్, మీరు కన్సల్టెన్సీ చేయండి, మీరు క్లాసులు పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మొత్తం ప్రాపర్టీ మీదే, ల్యాండ్ బిల్డింగ్ అంతా మీ దగ్గర ఉంది, మీరు ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకోండి, మీరు బయట నుంచి ఫండింగ్ తెచ్చుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ గవర్నమెంట్ వైపు నుంచి 10 పైసలు ఇవ్వము ఇక్కడ నుంచి. కట్ చేసి పడేశారు మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నాం, మన ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేశారు. సరే, వాళ్ళకి అది ఇప్పుడు దాకా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తారని వాళ్ళు అనుకోలేదు. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు సాయి గారు, మీడియా చదువు ఫస్ట్ ఇక్కడ జర్నలిజం ఎంట్రన్స్ రాశాను కానీ నెవర్ వెంట్ ఇంటూ యూ నో ద స్టోరీ. బట్ హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు 730 రూపాయలు ఫీజు కట్టాను సాయి గారు 6 నెలలకు. ఆ టైంలో ఐమ్ టాకింగ్ ఆఫ్ 83, 86. అంటే ఒక సంవత్సరానికి 1500
రూపాయలు. ఓకే. కానీ మా మీద ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో 80,000 రూపాయలు ఒక సంవత్సరానికి. అక్కడ ఒక ఫిష్ కొన్నా కానీ, అక్కడ కిచెన్లో పనిచేసినా కానీ, ఇక్కడ వైన్ సర్వ్నా చేసినా దీనికి అన్ని డబ్బులు అవుతుంది గవర్నమెంట్కి. అట్లనే 73, 74 స్టూడెంట్ ఒక బ్యాచ్లో ట్రైన్ చేయాలంటే మీకు డబ్బులు అవుతుంది. ఇప్పుడు ఆ కెపాసిటీ పెరిగి ఇప్పుడు 200 పిల్లలు ఉన్నారు పర్ బ్యాచ్ పర్ ఇయర్. గవర్నమెంట్ అక్కడ కూడా ఫండింగ్ కట్ చేసి పడేసింది. మినిమం ఫండింగ్ ఇస్తాం శాలరీల కోసం, అది ఇది ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, మిగతాది మీరు చూసుకోవాలి. ఫండింగ్ మీరు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి. చాలా మంది రూట్స్ ఉన్నాయి ఫండింగ్. సాయి గారు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా కెపాసిటీ బిల్డింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన యూఎస్ఐడ్ మాట్లాడుతుండే చూడండి, అట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. డబ్బులు ఇస్తారు మీకు, మేము ఈ స్పెసిఫిక్ కోర్స్ చేస్తున్నాం, మాకు ఇంత ఫండింగ్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు యూరోప్లో కూడా ఉన్నారు చాలామంది అట్లా ఫండింగ్ ఇచ్చేటోళ్ళు. కానీ మన వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, రిలాక్స్, మాకు గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు పోయింది సడన్గా. ఎన్ఐఆర్డి ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్ అని చెప్పకూడదు, నేను ఐఎమ్ రియలీ ఫీల్ సాడ్ ఫర్ దమ్. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ సీనియర్ లెవెల్లో అక్కడ ఉన్నారు. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దమ్. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు కూడా పాపం ఈ ఏజ్లో 45, 50కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? యంగ్స్టర్స్ అయినా ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఈ ఏజ్లో? ఏం చేయలేరు. పిల్లలు ఉంటారు, పిల్లలు పెళ్ళి ఉంటుంది, ఇల్లు ఈఎంఐ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ పెట్టి వాళ్ళ 13th రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మన దగ్గర తెలంగాణ కూడా చేయాలి. సాయి గారు ఫస్ట్ సెక్రటేరియట్ని స్టార్ట్ చేద్దాం. ఎలాన్ మస్క్ ఒక మెయిల్ పంపించారు, మీరు చూసుంటారు ఒక 2 వారాల ముందు. టెల్ మీ 6 థింగ్స్ వాట్ యూ డిడ్. మీరు ఏం చేశారు? 6 పాయింట్లు రాయండి. మీరు పోయిన వారం చేసిన 6 పాయింట్లు. మీరు కూడా మీ ఎంప్లాయీస్ పంపించవచ్చు. మీరు చెప్పండి, మీరు లాస్ట్ వీక్ చేసిన 6 పనులు ఏం చేశారు చెప్పండి. యూ కెన్ సే దట్, ఐ కెన్ సే దట్. సెక్రటరీలు కూర్చొని ఏం చెప్తారు? నేను 50 ఫైళ్ళు చేశాను. ఓకే గుడ్, 50 ఫైళ్ళు డిస్పోజ్ చేశారా? సరే నెక్స్ట్ ఏం చేశారు? నేను ఛాయ్ తాగడానికి వెళ్ళాను చెప్పలేరు కదా. నేను పొద్దున్న లేట్ వచ్చాను, సాయంత్రం జల్దీ వెళ్ళిపోయాను, అది చెప్పలేరు కదా. ఎఫిషియన్సీ రావాలి సాయి గారు. మీరు ఏ పని చేసినా కానీ, ఎవడు అంటాడు కదా, ఏమన్నా కొట్టినా కానీ వాడిని ఎఫిషియన్సీగా కొట్టండి, వాడు అర్థం చేసుకుంటాడు రేపు. సో ఎఫిషియన్సీ ద నేమ్ ఆఫ్ ద గేమ్. గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు గవర్నమెంట్ది కాదు, ట్యాక్స్ పేయర్ డబ్బులు. అది మీ డబ్బులు, మా డబ్బులు. మాకు ఇచ్చే సర్వీస్లు, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కంటే ఎట్లా ట్రీట్ చేస్తారు. నిన్న హాస్పిటల్కి వెళ్ళాను గజ్వేల్లో, అక్కడ చూశాను 80% వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, 20% ఫెలోస్ డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఇంకా అక్కడ రాసి పెట్టింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి, కానీ డబ్బులు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళతో డీల్ చేస్తాను, చాలా బాగా సాయి గారు. నిన్న ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒకటి గజ్వేల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పొద్దున్న. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, మా ఒక ఎక్స్-ఎంప్లాయీ చనిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ అదే దానికోసం నేను కేసు రిజిస్టర్ చేయడానికి మన జినోమ్ వ్యాలీ తుర్కపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్సలెంట్ బిహేవియర్. నేను ఇవాళ దాకా ఒక పోలీస్ స్టేషన్లో అట్లా బిహేవియర్ చూడలేదు. 2 పోలీస్ స్టేషన్స్లో అక్కడ రైటర్లు కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నా కానీ రిసెప్షన్లో వాళ్ళ ఏరియాలో కేసు రిజిస్టర్ చేసి మాతో కార్లు తీసుకెళ్ళి గజ్వేల్కి వెళ్ళాను. ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ వచ్చారు, 10 పైసలు తీసుకోలేదు. ఆలోచించండి ఎంత నీట్గా చేశారు. వై ఇస్ ఇట్? అక్కడ మీకు రిఫార్మ్స్ వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎందుకు చేయట్లేదు? సెక్రటేరియట్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎంతమంది టీచర్లు కరెక్ట్ టైంకి వస్తున్నారు పొద్దున గవర్నమెంట్ స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్స్లో. ఎయిడెడ్ స్కూల్ మీరు కంట్రోల్ చేయలేరు, గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు వస్తున్నారు? ఇది మనం చూడాలి సాయి గారు. ఎఫిషియన్సీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. కరెక్ట్. ఇంకా ఏం చేయలేం దీని తర్వాత. గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ ఫ్రమ్ యువర్ మనీ. మా డబ్బులు తీసుకొని మీరు జీతం ఇస్తున్నారు, అది అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ట్రూ. ఏది కామన్ మ్యాన్ చిన్న సబ్బు కొనుక్కున్నోడి దగ్గర నుంచి కూడా జిఎస్టీ తీసుకుంటున్నారు, స్టేట్ జిఎస్టీ. దాని నుంచి మీకు రెవెన్యూ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, దాని నుంచి మీకు వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది కొంచెం డబ్బులు. దాని నుంచి స్టేట్ లెవెల్లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు ఇక్కడ. ఆ డబ్బులు తీసుకొని ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఈ గ్రూప్ ఎగ్జామ్స్కి అంత డిమాండ్ ఎందుకు? ఒకసారి నేను ఉద్యోగంలో వస్తే అంతే సంగతి, అయిపోయింది. చనిపోయేదాకా లేకుంటే రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను నేను, అంతే. అది కాదు. దాట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. నేను ఎప్పుడు చెప్తున్నా, 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఆఫ్టర్ 5 years రివ్యూ, మీ పర్ఫార్మెన్స్ మీద మీరు ఉంచుకోవాలన్నా వద్దని గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. కానీ మన భారతదేశంలో అన్ఫార్చునేట్లీ చేయలేం. దానికోసం గవర్నమెంట్ అనగానే 2 types ఆఫ్ పీపుల్. మంచి ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు ఐటీకి వెళ్ళిపోయారు చాలామంది, మీరు చూస్తుంటారు. కాదు నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే వాడు యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. ఏది నేను ఎప్పుడు పోయినా కాదు, ప్రాబ్లం లేదు, 11 కూడా వెళ్ళొచ్చు, నేను లీవ్ తీసుకుంటూ కూడా ఎవరు తెలియదు, నేను 6 రోజులకి ఒకసారి సంతకం పెడితే ప్రాబ్లం లేదు. ఈ యాటిట్యూడ్ పోవాలి సార్. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది చాలా మంచి మూవ్ అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.